ఎస్ అయితే ఇవాళ మార్నింగ్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది ఈ ఫ్లైట్. అయితే ఇంకా Yes. అహ్మదాబాద్ వచ్చిన వెంటనే లండన్కు ఫ్లై అవుతుంది. సో యూజువల్లీ ఒక ఫ్లైట్ ఆల్రెడీ ట్రావెల్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఫ్లై అవ్వడానికి అంటే ఏదైనా గ్యాప్ ఉంటుందా? ఒక ఫ్లైట్ మళ్ళీ టేక్ ఆఫ్ అవ్వడానికి ఇన్ని అవర్స్ తర్వాతనే టేక్ ఆఫ్ అవ్వాలి, ఇలాంటి ఏదైనా టైం పీరియడ్ లాంటిది ఏమైనా ఉంటుందా? నో సార్, అలా ఏముండదు. బట్ కొంచెం బ్రేక్స్ అవన్నీ కూల్ డౌన్ కావడానికి దే విల్ టేక్ సమ్ టైం. దట్స్ టెక్నికలీ అలా ల్యాండ్ అయిన తర్వాత ఇంత టైం అని ఏముండదు. బట్ యూజువల్ గా ఎందుకు వెయిట్ చేస్తారంటే రన్ ల్యాండ్ అయినాక రన్వే పైన బ్రేక్స్ చాలా హీట్ అవుతాయి. అవి కొంచెం కూల్ డౌన్ కావడానికి హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ వెయిట్ చేస్తారు. అది తప్ప మనకి పర్టికులర్ గా ఇంత టైం వెయిట్ చేయాలి అన్నది మాత్రం ఏమి ఉండదు. రైట్. అయితే చాలా డౌట్స్ ఇంకా చాలా క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. బికాజ్ టేక్ ఆఫ్ అయిన 5 మినిట్స్ లోపల అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇప్పుడు మేడే కాల్ అనేది కూడా ఒక ప్రస్తావన వస్తుంది. సో యూజువల్లీ మేడే కాల్ అనేది లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, లైక్ హైజాక్ అయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో మేడే కాల్ అనేది చేస్తారు. సో మేడే కాల్కి సంబంధించి కూడా ఏటీసీ నుంచి రెస్పాన్స్ రావడానికి ఎంత టైం పడుతుంది? అండ్ మేడే కాల్ రెస్పాన్స్ రాకపోతే, అలాంటి మేడే కాల్ చేసిన తర్వాత ఏటీసీ నుంచి రెస్పాన్స్ రాకపోతే పైలట్స్ ఆ టైంలో ఏం చేస్తారు? Once if a pilot declared Mayday, that aircraft is the high priority aircraft in that ATC. అలా రెస్పాన్స్ రాకపోకుండా ఉండడానికి ఛాన్స్ ఉండదు. మీరు వన్స్ కెప్టెన్ మేడే డిక్లేర్ చేశాడంటే ఏటీసీ విల్ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. హలో. ఎస్ మీరు అన్నట్టుగా మేడే కాల్ చేసిన వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాన్స్ వస్తుంది ఏటీసీ నుంచి అని చెప్పి కూడా మీరు అన్నారు. సో ఇక్కడ అదే ఆ డౌట్ అందుకే రేజ్ అవుతుంది. మేడే కాల్ చేసిన తర్వాత ఏటీసీ నుంచి రెస్పాన్స్ వచ్చిందా రాలేదా, ఆ థిన్ లైన్ మధ్యలో కూడా ఇదంతా కూడా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రైజ్ అవుతున్నాయి. సో ఈ మేడే కాల్ ఒకవేళ రెస్పాన్స్ వచ్చిన తర్వాత కూడా పైలట్కు ఎలాంటి సహాయం, అంటే అక్కడ గ్రౌండ్ నుంచి కూడా వీళ్ళు ఆల్రెడీ టేక్ ఆఫ్ అయ్యి ఆల్మోస్ట్ 600 feet వరకు కూడా వెళ్ళారని చెప్పి కూడా అంటున్నారు. సో ఆ పైలట్కు ఎలాంటి సహాయం వస్తుంది అంటే త్రూ గ్రౌండ్ నుంచి ఎలాంటి హెల్ప్ వీళ్ళకి అందిస్తారు? అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది టేక్ ఆఫ్ అయినా జస్ట్ ఆఫ్టర్ 5 minutes లో పైలట్స్ కెనాట్ డూ ఎనీథింగ్ బికాస్ ఎనీథింగ్ మైట్ బి హ్యాపెన్ ఆన్ బోర్డ్. కంట్రోల్స్ ఫెయిల్ అయి ఉండొచ్చు, లేదంటే ఇంజన్స్ షట్ డౌన్ అయి ఉండొచ్చు. వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఆన్ ద ఎయిర్క్రాఫ్ట్ అట్ దట్ మూమెంట్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిపోర్ట్స్ టు బి అనౌన్స్డ్. ఎస్ అయితే వన్ లాస్ట్ క్వశ్చన్ హరికృష్ణ. అయితే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా అడగాల్సిన క్వశ్చన్, సో ఏదైతే టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అని చెప్పాలి. ఇది ఆల్మోస్ట్ 200 కంటే పైన అక్కడ అందులో ప్యాసింజర్స్, క్రూ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. సో ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఇంజన్ ఫెయిల్యూర్, సో సాధారణంగా ఒక ఇంజన్ ఫెయిల్ అయితే మరొక ఇంజన్ కూడా ఎగ్జాక్ట్లీ నాకు టెక్నికల్గా తెలీదు, యూ మైట్ నో బెటర్. సో ఈ ఇంజన్స్కి సంబంధించి కూడా ఒక ఇంజన్ ఫెయిల్యూర్ అయితే ఇంకో ఇంజన్ ఆల్టర్నేట్గా పనిచేస్తుందంటూ కూడా అంటారు. బట్ అది కూడా ఆ ఛాన్స్ కూడా దొరకకుండా, ఈవెన్ పైలట్కి సేఫ్గా ఎక్కడైనా టేక్ ఆఫ్ చేసే ఛాన్స్ కూడా లేకుండా ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు కనిపిస్తుంది. సో ఇన్ యువర్ పర్స్పెక్టివ్, విత్ యువర్ ఎక్స్పీరియన్స్, ఏమై ఉండొచ్చు? టు బి హానెస్ట్, మనము అట్లా ఎగ్జాక్యురేట్ చేసి చెప్పకూడదు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫ్యూచర్ లో కావద్దని కోరుకుందాం, కానీ పాస్ట్ లో మాత్రం అయ్యాయి. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ వన్ విచ్ హ్యాపెండ్, నాట్ ఇన్ ఇండియా బట్ అక్రాస్ ద గ్లోబ్. ఇలాంటి ఇన్సిడెంట్ చాలా అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ క్యాన్ టేక్ హడ్సన్ రివర్ కా క్రాష్. అది కూడా ఇలానే జస్ట్ ఆఫ్టర్ టేక్ ఆఫ్ 2 ఇంజన్స్ షట్ డౌన్ అయిపోయాయి. లక్కీలీ కెప్టెన్ సల్లీ తీసుకెళ్లి హడ్సన్ రివర్ లో ల్యాండ్ చేశాడు కాబట్టి హీ సేవ్డ్ ఆల్ ద ప్యాసింజర్స్ లైఫ్స్. అరౌండ్ ఆ ఫ్లైట్ లో కూడా అరౌండ్ 155 ప్యాసింజర్స్ ఉండే, బట్ దే ఆల్ సర్వైవ్. మరి ఈ క్రాష్ లో కూడా మనం చూసుకుంటే అలానే బర్డ్ స్ట్రైక్ అయి ఇంజన్ షట్ ఆఫ్ అయిందా, ఆ ఇంజన్ షట్ డౌన్ అయినా కూడా ఒకటి అయిందా లేకపోతే మల్టిపుల్ ఇంజన్ షట్ ఆఫ్ అయిందా? అది ఎయిర్ క్రాఫ్ట్ మనం చూసుకుంటే మల్టీ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్, అది 2 ఉంటాయి, వన్ ఆన్ ద లెఫ్ట్, వన్ ఆన్ ద రైట్.
రెండు ఇంజన్స్ షట్ డౌన్ అయితేనే ఇలా క్రాష్ అవుతుంది, లేదంటే వన్ ఇంజన్ ఈస్ సఫిషియంట్ టు టేక్ ఆఫ్ విత్ ద పవర్. చూడాలి మరి. నేనైతే ఇంజన్స్ ఫెయిలియర్ అని అనుకుంటున్నాను, బట్ వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఆన్ ద ఎయిర్ క్రాఫ్ట్. జరిగిన వెంటనే అంటే ఏటీసీకి మేడే కాల్ చేసిన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఎందుకంటే మేడే కాల్ చేసిన వెంటనే దట్ ఈస్ ద ఓన్లీ ప్లేన్ దట్ నీడ్ టు బి కన్సిడర్డ్. దాన్ని హై ప్రియారిటీ ప్లేన్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మేడే కాల్ చేసినప్పుడు హైజాక్ అయినప్పుడు లేదా లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ మేడే కాల్ అనేది పైలట్స్ ఏటీసీకి చేస్తారు. సో ఆ రాడర్లో ఉన్నప్పుడు ఆ ఏటీసీ ఆ ఫ్లైట్ని హయ్యర్ ప్రియారిటీగా తీసుకుని వెంటనే రెస్పాండ్ అవుతుంది. సో ఇక్కడ ఏటీసీ నుంచి రెస్పాన్స్ వచ్చిందా రాలేదా అనేది కూడా నో రెస్పాన్స్ అనేది కూడా చెప్తున్నారు. అయితే ఎగ్జాక్ట్గా మేడే కాల్లో ఏం చెప్పారు, ఆ రెస్పాన్స్ రాకపోవడం వల్ల ఆ ప్రమాదం జరగడానికి కారణం ఏమై ఉంటుంది అని కూడా ఒక డౌట్ వస్తుంది. ఇకపోతే రెండు ఇంజన్స్, ఇట్ ఈస్ అ మల్టీ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా అంటున్నారు. సో మల్టీ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే వన్ ఈజ్ ఆన్ ది లెఫ్ట్, ది అదర్ వన్ ఈజ్ ఆన్ ది రైట్. సో ఈ రెండింటి మధ్య ప్రమాదం జరిగినప్పుడు ఆ రెండు ఇంజన్స్ కూడా ఆగిపోవడానికి కారణం ఏంటి అని కూడా ఒక క్వశ్చన్. ఎందుకంటే ఒక ఇంజన్ ఆగిపోతే వన్